గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పేరు కంటే ఇప్పుడు ఆమె భర్త గల్లా రామచంద్రరావు పేరు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం భార్య ఎమ్మెల్యే అయిన తర్వాత మరో మలుపు తిరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో వరుస వివాదాలు, ఎక్కడ వెంచర్ వేస్తే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో ఘర్షణలు, రైతులు, ఫ్లాట్ కొనుగోలుదారుల ఆందోళనలు, అధికార దర్పంతో వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు ఇప్పుడు అధికార పార్టీలోనే చర్చకు దారితీస్తున్నాయి. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి గల్లా రామచంద్రరావు, భ్రమర రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత. చిన్న స్థాయిలో రియల్ ఎస్టేట్ వెంచర్లతో వ్యాపారం ప్రారంభించిన ఆయన కొద్ది కాలంలోనే ఆర్థికంగా బలపడినట్లు చెబుతారు. 2024 ఎన్నికల సమయంలో తన భార్య గల్లా మాధవికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. చివరకు తెలుగుదేశం పార్టీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి గల్లా మాధవికి అవకాశం ఇవ్వగా ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి భార్య పదవిని అడ్డం పెట్టుకుని రామచంద్రరావు వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే భర్తగా తన పరపతిని ఉపయోగిస్తూ వరుసగా భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రారంభించిన రామచంద్రరావు వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. మొదటి వివాదం వినుకొండలో ప్రారంభమైంది. అక్కడ దాదాపు 140 ఎకరాల్లో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించే సమయంలో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తామని కొనుగోలుదారులకు హామీ ఇచ్చారు. అయితే ప్లాట్లన్నీ అమ్ముడైన తరువాత వెంచర్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మౌలిక వసతులు లేక మోసపోయామని ప్లాట్ యజమానులు పలుమార్లు ఆందోళనలకు దిగినా సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు పిడుగురాళ్లలో మరో వివాదం చోటు చేసుకుంది. రైతు వెంకట్రావు నుంచి భూమి కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ పూర్తి చెల్లింపులు చేయకముందే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని రైతు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించడంతో అనుచరులతో దాడి చేయించి తనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేయించారని ఆరోపిస్తూ రైతు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. తర్వాత పొన్నూరు నియోజకవర్గంలోని నారా కోడూరులో వెంచర్ కోసం భూముల కొనుగోలు వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో గల్లా రామచంద్రరావుకు విభేదాలు తలెత్తాయి. ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ప్రతికూల కథనాలు మీడియాలో ప్రచారం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. అక్కడితో వివాదాలు ఆగలేదు. బాపట్ల నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో బీచ్ ఫేసింగ్ వెంచర్ ఏర్పాటు చేసే సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు ఉపయోగించే సీమౌత్ కాలువను పూడ్చేశారంటూ స్థానికులు తీవ్ర నిరసనలు చేపట్టారు. ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ కాలువ డిజైన్ను మార్చేశారని, ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మత్స్యకారులు ఆరోపించారు. ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాపట్ల వివాదం సద్దుమణిగిన కొద్ది కాలానికే ఒంగోలు వెంచర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. వెంచర్ కోసం రైతుల పొలాలకు వెళ్లే పంట కాలువలను పూడ్చేశారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు గల్లా రామచంద్రరావుకు మధ్య విభేదాలకు దారితీసిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటన కూడా తీవ్ర సంచలనంగా మారింది. ఆ ఘటనలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు ఆమె భర్త గల్లా రామచంద్రరావు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ తరువాత మాధవికి పార్టీ అధిష్టానం ప్రాధాన్యం పెంచిందని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు సీనియర్ నేతలను పక్కన పెట్టి పొలిట్ బ్యూరో పదవి ఇచ్చిందనే చర్చ సాగింది. దాడిలో పాల్గొన్న వారికి నామినేటెడ్ పదవులు కూడా లభించాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమకు అధిష్టానం అండ ఉందనే ధీమాతో గల్లా రామచంద్రరావు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మార్కాపురం వివాదం అధికార పార్టీలోనే కొత్త చర్చకు దారితీసింది. అక్కడ దాదాపు 100 ఎకరాల్లో భ్రమర రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారు. వెంచర్కు వెళ్లే రహదారి కోసం రైతుల నుంచి భూములు కొనుగోలు చేసినప్పుడు తమ పొలాలకు వెళ్లేందుకు దారి కల్పిస్తామని హామీ ఇచ్చారని రైతులు చెబుతున్నారు. కానీ తర్వాత రహదారికి ఇరువైపులా కంచె వేసి గేట్లు ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఫిర్యాదుల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు కంచె తొలగించారు. ఆందోళన చేసిన రైతులలో చాలా మంది టీడీపీ కార్యకర్తలే కావడంతో ఈ వ్యవహారం వెనుక స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఉన్నారని గల్లా వర్గం ఆరోపించింది. మరోవైపు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కూడా వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ వెంచర్ వివాదం, ఎమ్మెల్యేతో ఘర్షణ, ఇదే గల్లా రామచంద్రరావు వ్యవహార శైలిగా మారిందన్న చర్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే జరుగుతోంది. ఏ నియోజకవర్గంలో వెంచర్ ప్రారంభించినా అక్కడి ఎమ్మెల్యేతో వివాదం తప్పడం లేదని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట.
తాజాగా మార్కాపురం వ్యవహారం తర్వాత గల్లా రామచంద్రరావుపై పార్టీ అధిష్టానానికి సమిష్టిగా ఫిర్యాదు చేయాలని కొందరు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వివాదాలకు పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, రామచంద్రరావు వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.